ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు అదే బిడ్డ విశిష్టతను చెప్పి ఆడబిడ్డల అవసరాన్ని అందరికీ తెలిసేలా చేశావు. నిజంగా నీలాంటి మంచి మనిషికి త్వరలోనే మంచి రోజులు వస్తాయి బాబు. మావయ్య ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు. నేను మాట్లాడాల్సింది ఆల్రెడీ మాట్లాడేశాను. అది కాదు మావయ్య, నేను మీతో మాట్లాడాలి. మావయ్య, నేనంటే మోసం చేశానని నన్ను అసహించుకుంటున్నారు, నా మీద కోప్పడుతున్నారు. కానీ కనకమేం చేసింది మావయ్య? కనకాన్ని ఎందుకు దూరం పెడుతున్నారు? అసలు మీరెందుకు సరిగ్గా మాట్లాడడం లేదు? కనకంతో మీరు ఇంతకు ముందులా ఎందుకు ప్రేమగా ఉండట్లేదు? నా కూతురుతో ఎలా ఉండాలో కూడా నువ్వే చెప్తావా? నేను మీ కూతురుతో ఎలా ఉండాలి అని చెప్పట్లేదు. మీ కూతురుతో మీరు ప్రేమగా ఉండట్లేదని గుర్తు చేస్తున్నాను. ఎలా ఉంటాను? నన్ను అంత మోసం చేసింది ఇంకెలా ఉండాలి? నువ్వు అది కలిసి నన్నంతా మోసం చేశారు. మావయ్య, జరిగిన దాంట్లో కనకం తప్పు కొంచెం కూడా లేదు. అసలు తను మిమ్మల్ని ఎలా మోసం చేసింది అనుకుంటున్నారు? మరి పెళ్లి తర్వాత అంతా జరిగింది. నేను ఎన్నోసార్లు ఫోన్ కూడా చేశాను, ఎన్నోసార్లు వచ్చి కలిశావు. మాతో ఒక్క మాట కూడా చెప్పకపోతే మేమేమనుకోవాలి? నా కూతురికి మేము పరాయి వాళ్ళం అయిపోయాం అనిపించదా? కనకం మీ గురించి ఆలోచించే నిజం చెప్పలేదు మావయ్య. అవును మావయ్య, నిజం మీకు చెప్తే అప్పుడున్న పరిస్థితుల్లో మీకే ముప్పు ఏర్పడుతుందని మీ గురించి ఆలోచించే నిజం చెప్పలేదు. తనకి మీరంటే అమితమైన ఇష్టం మావయ్య, అందుకే మీ క్షేమం కోసం నిజం దాచింది. ఇంకా చెప్పాలంటే ఈ పెళ్లి చేసింది మీరే మావయ్య. ఆ రోజు అనుకోకుండా తాళి నేను కట్టాను. ఈ పొరపాట్లో ఎక్కువ మన భాగం కూడా ఉంది. ఇక్కడ లక్ష్మి కథ బాధితురాలు. మీ గురించి ఆలోచించి కష్టాల్ని సమస్యల్ని ఎదుర్కొంది, అంతేకాని తనే మిమ్మల్ని మోసం చేయలేదు మావయ్య. దయచేసి మావయ్య నన్ను ద్వేషించండి, కానీ కనకాన్ని మాత్రం ప్రేమగా చూడండి మావయ్య. దగ్గరికి తీసుకోండి మావయ్య. మీరలా ఉండటం వల్ల తను తట్టుకోలేకపోతుంది మావయ్య. మావయ్య ప్లీజ్ మావయ్య, అర్థం చేసుకోండి మావయ్య. నాకు నా కూతురికి మధ్య ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వు. నువ్వు తనకి ఎంత అన్యాయం చేసినా సరే ఊరి జనాలందరి ముందు నీకు శిక్ష వేస్తుంటే నా కూతురు వచ్చి ఆ శిక్షను అడ్డుకొని తన చేతులు కాల్చుకుంది. నేను దాని చేతులే కందకుండా పెంచాను.
కానీ ఈరోజు కనకం చేతులు అక్కడ కాలుతూ ఉంటే నా ప్రాణం ఎంత తరుక్కుపోయిందో నీకేం తెలుసు. దాని మెడలో తాళి కట్టి ఏ రోజు నా కూతురిని భారీగా చూసుకొని నీకోసం నీకేమీ కాకూడదని ఎంత పని చేసిందో నా బిడ్డ. నా కనకానికి నువ్వు ఎంత కీడు చేశావో, ఎలాంటి గతి పట్టించావో నిన్ను చూస్తుంటే నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఇంకా నువ్వు వచ్చి నా కూతురుతో ఎలా ఉండాలో నాకు చెప్తున్నావా? తాళి కట్టిన భార్యని ఎలా చూసుకోవాలో కూడా తెలియని నువ్వు నా బిడ్డని ఎలా చూసుకోవాలో నాకు పాఠాలు నేర్పుతావా? ఆ, అంటే ఇప్పుడు నా కూతురు గురించి 4 మాయ మాటలు చెప్తే నేను వినేసి నిన్ను మంచోడు అనుకొని నీతో నా కూతుర్ని పంపిస్తాననుకున్నావా? అదేనా నీ ఉపాయం? మావయ్య, అది కాదు మావయ్య. నాకు తెలుసు, నాకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నువ్వు నా కూతురికి చూపించిన నరకాన్ని అది మర్చిపోయినా నేను మర్చిపోను. నా కూతురు గురించి నేను పడిన ఆవేదనని కూడా నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మావయ్య, మావయ్య, నటించుకో. నేను నిన్ను ఎప్పటికీ ఒప్పుకోవడం కాదు కదా, నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. చూడు, నువ్వు నాకు నా కూతురికి మేలు చేయాలనుకుంటే రేపటి వరకు కాకుండా కుదిరితే ఇప్పుడే ఈ క్షణం నుంచే నా కూతురి జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. వెళ్ళిపో.